మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే ఈ చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడైండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా. రండి, మనం దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండ గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చునప్పుడును తాము చావకయుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. ప్రియులారా, ఈరోజు మనం ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ఇత్తడి గంగాళమును గురించి మనం ధ్యానం చేస్తున్నాం. పోయినసారి బలిపీఠాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ఈ రోజున ఇత్తడి గంగాళం. చూడండి, ఆవరణంలో రెండు వస్తువులు ఉంటాయి. మొదటిది బలిపీఠం, రెండవది నీళ్లతో నింపబడిన ఇత్తడి గంగాళం. ఈ ఇత్తడి గంగాళం దేనికి అంటే, దేవుని మందిరంలో సేవ చేయటానికి వెళ్ళినటువంటి అహరోను కానీ తన కుమారులు కానీ కాళ్ళు చేతులు కడుక్కోవటానికి ఈ ఇత్తడి గంగాళం. ఎందుకంటే గంగాళం నిండా నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లతో అహరోను కానీ తన కుమారులు కానీ కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతనే వారు పరిశుద్ధ స్థలంలోనికి కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి కానీ ఆ ప్రత్యక్షపు గుడారంలో ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలన్నా ఖచ్చితంగా వారు కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి. ప్రియులారా, ఇక్కడ మనం చదివినటువంటి 17వ వచనంలో ఆ మాట ఉంది చూడండి. కడుగు కొనుటకు అని రాస్తుంది. కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి. దేనికి ఇది అంటే కడుక్కోవటానికి. 19వ వచనం, ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. 19వ వచనంలో అన్నాడు కదా. ప్రియులారా, ఇత్తడి గంగాళం దేనికి అంటే కడుక్కోవటానికి. అందులో ఉన్న నీటితో కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని అప్పుడు దేవుని మందిరం లోపలికి, పరిశుద్ధ స్థలం లోపలికి వారు వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళినా కూడా కడుక్కోవాలి. ఆ రీతిగా వారు సేవ చేయాలి. ప్రియులారా, ఈ రోజున ఈ ఇత్తడి గంగాళము లేక అందులో ఉన్న నీరు మనకి ఏం చెప్తుంది అంటే, మనము కూడా చూడండి, ఈరోజు దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావు. ముఖ్యంగా రేపు పరలోకం అనేటటువంటి ఆ నిత్య నివాసానికి నువ్వు వెళ్తావు. పరలోక రాజ్యం అనే ఆ నిత్య నివాసాన్ని నువ్వు చేరుకోవాలి అంటే, ఆ దేవుని సన్నిధిలోనికి నువ్వు వెళ్ళాలి అంటే, నీవైనా నేనైనా ఎవరమైనా ఖచ్చితంగా కడుక్కోక తప్పదు. కడుక్కోవాలి. నీటితో అహరోను తన కుమారులు కడుక్కున్నట్లు మనం కూడా కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలి అయ్య గారు? ఇప్పుడు ఆ గంగాళం ఎక్కడుంది అంటారా? ఆ గంగాళం ఇప్పుడు లేదు. ఆ గంగాళంతో మనకు పని కూడా లేదు. మరి ఏ నీటితో మేము కడుక్కోవాలి? మేము కూడా కాళ్ళు చేతులు మామూలుగా మా ఇంటి దగ్గర ఉన్న ట్యాప్ వాటర్తో కడుక్కోవచ్చా అంటారా? కాదు.
పరిశుద్ధ గ్రంథం ప్రకారం నీరు అనేది పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది, దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. ఈ రెండు పోలికలు ఉన్నాయి. నీరు అనేది పరిశుద్ధాత్మకు గుర్తు, దేవుని వాక్యానికి గుర్తు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో, ఆయన నింపుదలతో, ఆయన నడిపింపుతో, దేవుని వాక్యం అనే నీటి ద్వారా నిన్ను నువ్వు కడుక్కోవాలి. ఆ మాట ఎక్కడుంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయాన్ని కనుక మనం చదివితే అక్కడ దేవుని వాక్యమే నీరు అన్నటువంటి విషయం ఇలా చక్కగా రాస్తుంది. మీరు చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను. ఎంత చక్కని మాట చెప్పాడండి! పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియులారా, యేసు ప్రభువారు శిలువ మరణానికి అప్పగించుకున్నాడు కదా. అది ఎందుకు అప్పగించుకున్నాడు? ఈనాడు చాలామంది క్రైస్తవులు దేవుని మందిరానికి వస్తుంటారు కనండి, అసలు యేసు ప్రభువారు శిలువ, ఆయన శిలువ మరణం, ఆ త్యాగం, ఆ బలి మనకెందుకు అన్న సంగతి కూడా చాలామంది పెద్దగా పట్టించుకోరు, పెద్దగా ధ్యానం చేయరు. వారికి ఏదో మందిరానికి వస్తే కాస్త నెమ్మది దొరకాలి, ఉపశమనం దొరకాలి, కాస్త ఏదో భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలు వస్తే సరిపోతాయి, ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకోవటం, కాస్త అప్పులు తీరటం, ఇలాంటి వాటి మీదే దృష్టి పెడతారు. కానీ అసలు విలువైనటువంటి విషయం పక్కన పెట్టేస్తారు. అసలు యేసు ప్రభువారు ఎందుకు అప్పగించుకున్నాడు సిలువ కంటే, సంఘం అంట పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని. సంఘం అంటే ఏమిటి? చర్చి అనుకుంటున్నారా? ఒక స్లాబు పిల్లర్స్ ఉన్న చర్చి మందిరం సంఘం అనుకుంటున్నారండి? కాదండి. సంఘం అంటే విశ్వాసులుగా ఉన్న మీరే, మనందరం సంఘం. నేడో రేపు యేసయ్య వస్తాడు, సంఘంగా ఉన్న మనందరం ఎగిరి వెళ్ళి ప్రభు రాజ్యంలో ప్రభు దగ్గర మనం ఉంటాం, నిత్య జీవాన్ని పొందుతాం, పరలోకంలో మనందరం కూడా గడుపుతాం. సంఘం అంటే మనమే. మనం ఎలా ఉండాలట? పరిశుద్ధముగాను పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను. ఎంత చక్కని మాటలండి! పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, మహిమగల సంఘంగా ఉండాలి. అలాగా ఆయన ఎదుట సంఘాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. మరి ఇప్పుడు సంఘం పవిత్రంగా పరిశుద్ధంగా ఎలా ఉంటుంది? ఎలా మారిద్ది? వాక్యమే దానికి కారణం. పరిశుద్ధాత్ముని నింపుదల. ఎందుకంటే నీరు పరిశుద్ధాత్మకి వాక్యానికి గుర్తు అని చెప్పాను కదా. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వాక్యాన్ని వింటూ, ఆ విన్న వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకొని, నీ జీవితాన్ని మార్చుకొని, మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలిస్తూ పరిశుద్ధమైన జీవితం అండి. అది దేవుని వాక్యమే చేసింది. మనం పరిశుద్ధంగా బ్రతకటానికి దేవుని వాక్యం తప్ప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం తప్ప, భక్తి జీవితం, ప్రార్థనా జీవితాలు తప్ప ఇంకేముందో చెప్పండి? దేవుని వాక్యమే. వాక్యముతో ఉదక స్నానం అన్నాడు, చూసారా? ఉదక స్నానం అంటే వాక్యంతో మనం స్నానం చేయబడిపోవాలి, ఉతుక్కోవాలి. మరకలు, మురికి, ఈ కలంకం అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు గంగాలంలో ఉన్న నీరెందుకు? అహరోను కానీ తన కుమారులు కానీ వాటితో శుభ్రంగా కడుక్కుంటేనే దేవుని మందిరం అనబడిన పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలుగుతారు. కడుక్కోకపోతే వెళ్ళలేరు కదా. కడుక్కోకపోతే వెళ్ళలేరు. నీవు నేనైనా
ఇక్కడ దేవుని వాక్యంతో మారు మనసు పొంది రక్షణ పొంది వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి పరిశుద్ధంగా కనుక మనం జీవించకపోతే పరలోకమని ఆ మందిరానికి మనం ఎలా వెళ్తాం? ఆ దైవ సన్నిధికి ఎలా చేరతామండి మనం? ఆ మాట అన్నాడు, దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై ఆయన తన్ను తాను అప్పగించుకొనెను. దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అన్నాడు. ఆయన ప్రాణం పెట్టిందే మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచటానికి దేవుని వాక్యంతో. ఈనాడు చాలామంది అండి దేవుణ్ణి నమ్ముకున్నాం, మందిరానికి వస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాక్యం మీద ప్రేమ లేదు, వాక్యం మీద ఆశ లేదు, వాక్యం మీద ఆకలి కూడా లేదు. ఆరాధనలు కూడా ఏంటో చాలా ఒక గంటన్నర అంతే, గబగబా వచ్చేసరికే టైం సగం అయిపోతుంది. మీరు ఏదో 4 మాటలు చెప్పుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయినట్టుంది. కానీ ఉదక స్నానం అన్నాడు, వాక్యంతో ఉదక స్నానం అన్నాడు. బిందెలతో గుమ్మరించినట్లు ఉండాలండి దేవుని వాక్యం. తీరికగా ఒక 3 గంటలు 3:30 గంటలు అలా దేవుని మందిరంలో ఒక నిండైన ఆరాధన చేసి ఒక గంటన్నర సేపు బ్రహ్మాండమైన వర్తమానం విని పశ్చాత్తాపడి ఏడ్చి సరిచేసుకొని, అసలు దేవుని వాక్యం దగ్గరికి వచ్చేదే మనల్ని మనం కడుక్కోవటానికి కదా. అలా సరిచేయబడిన జీవితంతో పరిశుద్ధంగా జీవించే క్రమంలో ఎంతమంది కనపడుతున్నారు ఈరోజండి? ఏదో మందిరానికి అలవాటుగా వస్తున్నారు, వెళ్తున్నారు, మళ్ళీ సినిమాలు, షికార్లు, లోకము, పాపము అన్నీ కూడా మామూలేగా. ఇందులో ఏం మారాము? లోకము కావాలి, దేవుడు కావాలి. ఎలా సాధ్యం అండి అసలు? అది లోకాన్ని అనుభవించాలి, ఇటు మళ్ళా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సహాయంతో దైవ దీవెనలు కావాలి. అవసరం వచ్చినప్పుడేమో నాయనా స్వామి అని యేసు ప్రభువుని ప్రార్థన చేస్తాను, వెంటనే నీ అవసరం తీరంగలోనే మళ్ళీ వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయి పాపంలో చెడులో ఉండి లోకంలో వాళ్ళ మాటలే విని సైతాను స్నేహితుడిగా మారిపోయావు, సైతాను స్నేహితురాలిగా మారిపోయావు. మళ్ళీ ఆదివారం మాత్రం ఏదో అలవాటుకు వస్తావు. ఏం ప్రయోజనం అండి? రేపు రాకడలో ఎత్తబడతావా? ప్రియ దేవుని బిడ్డ, వాక్యాన్ని ప్రేమించాలి. అసలు ఈరోజు ఇంటి దగ్గర వాక్యాన్ని చదివేవారు కనపడుతున్నారండి? వాక్యాన్ని చదివేవారు కనపడుతున్నారా? దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం బాగా చదవండి, ప్రతి దినం వాక్యం చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. చదవటమే కాదు, ధ్యానం చేయండి. అందులో ఉన్న సారాన్ని తీసుకోవాలి, బలాన్ని తెచ్చుకోవాలి. ఆత్మ సంబంధంగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి, పరిశుద్ధత రావాలి. కళ్ళను కాపాడుకోవాలి, చెవులను కాపాడుకోవాలి, చేతులు కాపాడుకోవాలి, నోటిని కాపాడుకోవాలి, నీ హృదయము తలంపులన్నీ కాపాడుకోవాలి, నీ పాదాలను చేతులను అన్నీ కూడా కాపాడుకోవాలి. యేసయ్య వాక్యం ద్వారా నువ్వు కడగబడిన వ్యక్తిగా ఉండి, ప్రభువా పరిశుద్ధాత్మ తండ్రి నాకు సహాయం చేయి, నేను కడగబడిన వ్యక్తిగా జీవించాలనుకుంటున్నాను, పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నానని నువ్వు చెప్పాలి. పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధత కొరకు పోరాడాలండి. ఈరోజు ఎన్నో అసూయలు, ద్వేషాలు, పగలు, అసమాధానాలు, ఎంతోమంది మీద ఎంతో కోపాలు, అంతరంగంలో సుఖనివాసం చేస్తున్న ఇవన్నీ కూడా లోకంలో ఉన్న చెడంతా మనుషుల అంతరంగాల్లో సుఖనివాసం చేస్తున్నాయి. ప్రియబిడ్డ, అవన్నీ కూడా విడిచిపెట్టు, క్షమించు, సరిచేసుకో జీవితాన్ని. నిర్మలమైన మనస్సాక్షి కావాలి, నిష్కలంకమైనటువంటి జీవితం కావాలి. ఏ కలంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, మత్స ఉండకూడదు. కేవలం దేవుని వాక్యంతోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ మాత్రమే అది సాధ్యం. ఈరోజు మందిరానికి వచ్చి దైవజనుడు ఎదురుగా కూర్చొని, సేవకుని ఎదురుగా కూర్చొని వాక్యం వినటానికి కూడా కష్టమైపోతుంది. ఏదో టీవీల ముందు, స్క్రీన్ల ముందు కాలం గడిపేస్తున్నారు. ఆరాధనకు వచ్చి వాక్యం వినటం కూడా కష్టం. ఒకవేళ విన్నా కూడా దైవజనుడు అలా చెప్పాడు, ఇలా చెప్పాడు, మమ్మల్ని అన్నాడు, ఏమీ నొచ్చుకోకూడదు, ఏమీ కష్టంగా ఉండకూడదు. ఏమండి, నీకు ఆరోగ్యం రావాలంటే టాబ్లెట్ చేదుగానే ఉంటుందిగా, నీకు ఆరోగ్యం రావాలంటే ఇంజెక్షన్ కూడా నొప్పిగానే ఉంటుంది. నాకు ఏ నొప్పి వద్దండి, చాకుతో నా పొట్ట కొయ్యొద్దండి, కానీ గడ్డ మాత్రం పోవాలండి, ఇంజెక్షన్ చేయొద్దండి, కానీ జ్వరం తగ్గిపోవాలండి అంటే ఇంకా ఎట్లా మరి? ఆరోగ్యం బాగున్నప్పుడు ఒక అరకిలో పంచదార తినేసేయి, ఓ పని అయిపోతుందిగా. టాబ్లెట్ చేదుగానే ఉంటుంది, ఇంజెక్షన్ నొప్పిగానే ఉంటుంది. సత్యం ఎప్పుడూ కూడా సమస్యగానే ఉంటుంది, కానీ అందే నీకు మంచిది. సత్యమే నీకు మేలు చేసింది.
దైవజనుడికి మార్కులేయటం, ఎట్ట చెప్పారు అట్ట చెప్పారంటాం, దైవ సేవకుని మీద తిరగబడటం. అసలు చెప్పిన వాక్యాన్ని విని పశ్చాత్తాపడి ఏడ్చి రొమ్ము కొట్టుకొని, ఒకప్పటి భక్తులండి ఏడ్చారు, మీటింగుల్లో ఏడ్చారు, సంఘాల్లో ఏడ్చారండి. ఈ రోజున కూర్చొని మార్కులు వేస్తున్నారు సేవకుడికి. మంచిది కాదండి, అస్సలు మంచిది కాదు. నిన్ను కడుక్కో, శుద్ధి చేసుకో. నేను త్వరగా ముగించే ముందు ఒక మాట చెప్పనా? కడుక్కోకపోతే ఏమైద్ది అంటారా? మీరు నరకానికి వెళ్ళిపోతారండి. కష్టంగా ఉంది కాదు, కొంతమందికి ఆ సౌండ్ కూడా పడదు. నీకు సౌండ్ పడ్డా పడకపోయినా జరిగేది అదే. నిత్య జీవానికి ఎట్లా వెళ్తాం? ఇప్పుడు మనం గంగాళం గురించి మనం చదివాం కదండి. ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నిర్గమాకాండ గ్రంథంలో మనం గంగాళం గురించి చదివాం. అక్కడ అహరోను కానీ తన కుమారులు కానీ నీళ్లతో కడుక్కోవాలి అని కదా మనం చూసాము. నీళ్లతో కడుక్కోవాలని చూసాం. అలా కడుక్కోకపోతే ఏం జరిగిద్ది అన్న దాని దగ్గర ఒక మాట ఇలా రాయబడి ఉంది. మళ్ళీ మీరు చూడండి, నిర్గమాకాండం 30వ అధ్యాయం 17 నుంచి 21 వరకు ఉన్న టాపిక్ని, ఆ వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. 21వ వచనాన్ని మనం చూద్దాం. ఒక్క లైన్ పైనుంచి, తాము చావకయుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. ఎందుకండి? చావక ఉండాలట. వారు చావకయుండునట్లు చేతులు కాళ్ళు కడుక్కోవాలి. అంటే కడుక్కోకపోతే వారు చనిపోతారనేగా. ప్రియబిడ్డ, ఈ రోజున పరిశుద్ధాత్ముని సహాయంతోనూ దేవుని వాక్యంతోనూ నిన్ను నువ్వు కడుక్కోకపోతే, పరిశుద్ధంగా జీవించకపోతే అగ్నిగుండమేగా. పరిశుద్ధత లేని వ్యక్తులు పరలోకంలో ఎందుకుంటారండి? అది నీతిమంతుల స్వాస్థ్యం కదా, అది పాపులది కాదు కదా. అగ్ని ఆరదు, పురుగు చావదు అనే భయంకరమైన నరకంలో యుగయుగాలు ఎందుకు ఇంత పని చేశానా? నా సేవకుల మాట ఎందుకు త్రోసేశానా? ఎందుకు నేను వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టానా? ఎందుకు నేను ఇంత కాలదనుకున్నాను దేవుని వాక్యాన్ని? మందిరంలో ఉండి కూడా ఇలా చేశానేంటి నేను అని నిత్యత్వం అంతా కూడా నువ్వు చాలా వేదన చెందుతావు బిడ్డ. వద్దు. ఒక అన్నగా చెప్తున్నాను, దైవజనుడిగా చెప్తున్నాను, వద్దయ్యా. ఉన్న పాటున ఆ పాపాన్ని వదిలే. ఈ దేవుని వాక్యం వింటూ ఉండగానే కడిగేసుకో, నీ జీవితాన్ని కడిగేసుకో, యేసయ్యకి అప్పగించుకో, పరిశుద్ధంగా బ్రతుకు, నిత్య జీవాన్ని పొందుతావు, యుగ యుగాలు దేవుని సన్నిధిలో ఉంటావు. అట్టి గొప్ప ధన్యత నీకు కలగాలని, నువ్వు యుగ యుగాలు పరలోకంలో ఉండాలని దేవుని ఆశ, దైవజనుడిగా ఈ అన్న ఆశ కూడా అదే. కనుక కడిగేసుకో, పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో కడుక్కో, ఆయన నింపుదలను కోరుకో, ఆయన నడిపింపును కోరుకో, దేవుని వాక్యం అనే నీటి ద్వారా కూడా కడిగేసుకో, నిత్య జీవాన్ని పొందు. కడుక్కుంటారు కదూ. దైవదేవుని మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఇత్తడి గంగాళాన్ని గురించి, అందులో ఉన్న నీటిని గురించి మాకు ఒక చక్కని పాఠం చెప్పారు. ఈ వర్తమానం మీ బిడ్డలకు దీవెనకరంగా మీరు మార్చండి ప్రభువా. ఆనాడు ఆ నీటి ద్వారా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుంటేనే అహరోను కానీ తన కుమారులు కానీ పరిశుద్ధ స్థలంలోనికి, ఆ లోపలికి వెళ్ళగలిగారు. ప్రభువా, మేము మీ వాక్యం ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క నీటి ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ద్వారా మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకుంటే, కడిగి వేసుకుంటే మేము కూడా మీ రాజ్యానికి రాగలుగుతాం. లేకపోతే నష్టమేనని మీరు చెప్పారు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రభువా, కడిగి వేసుకున్న అనుభవాన్ని ఇవ్వండి. పవిత్రత, పరిశుద్ధత దయచేయండి. మీ రాజ్య వారసులుగా దీవించండి. మహిమ మీకు ఆరోపిస్తుంది. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. కలుసుకుందాం.